జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం, గుణగణాలు కలిగి ఉంటాయి. కొంతమంది చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటారు, మరికొందరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే కొన్ని రాశుల వారి జీవన విధానం, వారి అదృష్టం ఇతరుల కళ్ళను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి రాశుల్లో ఒకటి ధనుస్సు రాశి. చాలామంది ధనుస్సు రాశి వారు కుటుంబ సభ్యులు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు. అందరి జీవితాలు ఒకేలా ఉండగా ధనుస్సు రాశి వారి జీవితం అంత ఆనందంగా, అదృష్టవంతంగా కనిపిస్తుందని ఎందుకు అనుకుంటారు? వారిపైనే నరదృష్టి అంటే చెడు కన్ను ఎందుకు ఎక్కువగా ఉంటుంది? దీని వెనక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి జీవన శైలి, వారి మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుస్సు రాశివారు భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆశావాదంతో ఉంటారు. అంతా మంచే జరుగుతుంది అని అతిగా నమ్ముతారు. దీనివల్ల కొన్నిసార్లు సరైన ప్రణాళిక లేకుండానే పెద్ద పెద్ద పనుల్లో, ప్రయాణాల్లో అడుగుపెట్టేస్తారు. తమ శక్తిని, వనరులను సరిగ్గా అంచనా వేసుకోరు. ఈ అతి ఆశావాదం వల్ల కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతారు. తమ గురించి, తమ ప్రణాళికల గురించి అందరికీ ముందుగానే చెప్పేస్తారు. ఈ చెడు అలవాట్ల వల్ల వారి ప్రణాళికలు బయటకు తెలిసిపోయి అసూయపరుల వల్ల అవి కార్యరూపం దాల్చకముందే ఆగిపోతాయి. వీరి బలహీనత ఏంటంటే ఒక పని పూర్తయ్యే వరకు దాన్ని రహస్యంగా ఉంచుకోలేకపోవడం. ఇది ధనుస్సు రాశివారిలో ఉన్న ప్రధానమైన లక్షణం. వారికి ఒక మంచి ఆలోచన వస్తే లేదా ఒక విజయం సాధించబోతున్నామని నమ్మకం కలిగితే ఆ ఆనందాన్ని ఆపుకోలేరు. నేను ఫలానా దేశం వెడుతున్నాను, ఫలానా కొత్త వ్యాపారం మొదలుపెడుతున్నాను అని పని మొదలవకముందే అందరికీ చెప్పేస్తారు. కాని దాని వెనక ఉన్న సవాళ్లను, అనిశ్చితిని మాత్రం చెప్పరు. దీనివల్ల ఎదుటివారి మనసులో వీరికి అన్నీ ఎంత సులభంగా జరిగిపోతున్నాయో, వీరి అదృష్టం బాగుంది అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ రకమైన తప్పుడు అభిప్రాయాలు, వారి ప్రణాళికలను చూసి పుట్టే అసూయ అన్నీ కలిసి తీవ్రమైన దిష్టిదోషంగా మారతాయి. విజయాన్ని పంచుకున్నట్లే వీరు తమ బాధను మాత్రం ఒక తాంత్విక ధోరణితో దాచేస్తారు. జరిగింది ఏదో జరిగింది, దాని గురించి ఆలోచించి లాభం లేదు అని తమను తాము సమాధానపరుచుకుంటారు. బాధను లోపల అణిచివేయడం వల్ల అది వీరి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరి ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా? ఈ నరదృష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గురు భగవానుడి ఆరాధన. ప్రతి గురువారం దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి గాని, దత్తాత్రేయ స్వామి ఆలయానికి గాని వెళ్లి ప్రదక్షిణలు చెయ్యడం, శనగలు దానం చెయ్యడం చాలా మంచిది. అలాగే ఓం బ్రుం బృహస్పతయే నమః అనే గురు మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. అగ్నితత్వ పరిహారం. అగ్నితత్వ రాశి అయినందున అగ్నికి సంబంధిన పరిహారాలు బాగా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చెయ్యడం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అదృష్టరత్నం. ధనుస్సు రాశివారు కనక పుష్యరాగం ధరించడం మంచిది. అయితే మీ పూర్తి జాతకాన్ని, పుట్టిన తేదీ, సమయం, ప్రదేశం ఆధారంగా ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్యునికి చూపించి వారి సలహా మేరకు సరైన రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో విజయాలు సాధించగలుగుతారు. నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షణ లభిస్తుంది. రుద్రాక్ష ధారణ. పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ధనస్సు రాశివారు చెయ్యవలసింది తమ ప్రణాళికలు పూర్తిగా కార్యరూపం దాల్చే వరకు వాటిని అందరితో పంచుకోకపోవడం. ముక్కుసూటిగా మాట్లాడేటప్పుడు ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా కొంచెం దౌత్యపరంగా మాట్లాడటం నేర్చుకోవాలి. మీ విజయాన్ని పంచుకునేటప్పుడు దాని వెనక ఉన్న శ్రమను కూడా చెప్పడం వల్ల ఎదుటివారికి స్ఫూర్తి కలుగుతుంది తప్ప అసూయ కలగదు. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చెయ్యడం ద్వారా ధనుస్సు రాశివారు నరదృష్టి బారి నుంచి తప్పించుకుని ప్రశాంతమైన, విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య సంబంధిత విషయాల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. సర్వేజన సుఖినో భవంతు. ధనస్సు రాశి వారి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వారిని 2 భాగాలుగా చూడాలి. ఒకటి బయటి ప్రపంచానికి కనిపించే ధనుస్సురాశి, రెండవది
ఎవరికీ కనిపించని వారి అంతర్గత ప్రపంచం. బయటకు వారు ఎప్పుడూ ఉత్సాహంగా, ఆశావాదంతో, స్వేచ్ఛగా, ఎక్కడా కట్టుబాట్లు లేనట్లు కనిపిస్తారు. వారి ముఖంలో ఎప్పుడూ ఒక చెరగని చిరునవ్వు, ఏదో కొత్త విషయం నేర్చుకోవాలనే తపన కనిపిస్తూ ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏదో ఒకటి అవుతుందిలే అనే ధైర్యంతో ముందుకు వెళతారు. ఈ లక్షణమే వారి పాలిట అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఉదాహరణకు, ఒక ధనస్సు రాశి వ్యక్తి ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకుండా, కొత్త అవకాశాల కోసం చూస్తున్నాను, ఇది ఒక మంచి అనుభవం అని చాలా తేలికగా చెప్పేస్తాడు. దీనివల్ల ఏమనిపిస్తుంది? వీరికి కష్టమనేదే తెలియదు, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత తేలికగా తీసుకుంటున్నారు, వీరి అదృష్టం చాలా గొప్పది అని అనుకుంటారు. వారి ఆశావాదం వెనుక ఉన్న అంతర్గత పోరాటాన్ని ఎవరూ గమనించరు. ఈ ఆలోచనే అసూయకు దారితీస్తుంది. ఆ అసూయయే నరదృష్టికి, అంటే దిష్టిదోషానికి ప్రధాన కారణమవుతుంది. వాళ్ళు దేనిని సీరియస్గా తీసుకోరని, వారు జీవితం ఒక సరదా ప్రయాణం అని భ్రమపడటమే అసలు సమస్య. ధనస్సు రాశి వారికి సహజంగానే జ్ఞానాన్ని పంచే గుణం, నిజాయితీ, స్నేహ స్వభావం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరితోనైనా చాలా త్వరగా కలిసిపోతారు. తమకు తెలిసిన విషయాలను దాచుకోకుండా అందరితో పంచుకుంటారు. వీరు సలహాలు ఇవ్వడంలో దిట్ట. అయితే వీరి ప్రధాన సమస్య ముక్కుసూటిగా మాట్లాడటం. మనస్సులో ఏది ఉంటే దాన్నే నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఇది కొందరికి నచ్చినా చాలామందికి వీరి మాటలు గుచ్చుకుంటాయి. ఈ స్వభావం వల్ల వీరికి స్నేహితులు ఎంతమంది ఉంటారో తెలియకుండానే శత్రువులు కూడా అంతేమంది తయారవుతారు. సమాజంలో ఇది చూసేవారికి ఎలా కనిపిస్తుంది? వీరికేంటి, ఎప్పుడూ నలుగురిలో సరదాగా తిరుగుతాడు, ఎవరికీ భయపడడు, నచ్చినట్లు మాట్లాడతాడు, స్వేచ్ఛగా బ్రతుకుతాడు అని ఒక రకమైన అసూయ మొదలవుతుంది. నిజానికి వీరి ముక్కుసూటితనం వల్ల ఎన్నో సంబంధాలు దెబ్బతిన్నా వీరి స్వేచ్ఛాయుతమైన జీవన శైలిని చూసి కూడా ఎదుటివారు అసూయపడతారు. ఇది కూడా వారిపై నరదృష్టి పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం. ఎదుటివారి మనస్సు నొచ్చుకుంటుందని ఆలోచించకుండా మాట్లాడే స్వభావమే కొన్నిసార్లు వారికి శాపంగా మారుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి, అంటే గురువు. గురువు శుభగ్రహమే, జ్ఞానానికి, అదృష్టానికి, విస్తరణకు కారకుడు. గురువు ప్రభావం వల్ల వీరికి సహజంగానే కొంత అదృష్టం కలిసివస్తుంది. అయితే ధనస్సు రాశి అగ్నితత్వరాశి. దీనివల్ల వీరు చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. తమ ఆనందాన్ని, విజయాన్ని అగ్నిలా నలుదిక్కులా ప్రసరింపజేస్తారు. తమ అదృష్టాన్ని, సంతోషాన్ని ప్రదర్శించడంలో వీరు వెనుకాడరు. ఈ ప్రదర్శన గుణమే అందరి దృష్టిని, ముఖ్యంగా అసూయపరుల దృష్టిని చాలా త్వరగా ఆకర్షిస్తుంది. ఇతరుల నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని వీరి శక్తివంతమైన ఆరా తిప్పికొట్టినా నిరంతరం దిష్టికి గురవడం వల్ల వీరి శక్తి నెమ్మదిగా క్షీణిస్తుంది. ధనస్సు రాశి వారిపై దిష్టిదోషం పడినప్పుడు వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వీరి ఆశావాదం దెబ్బతింటుంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే వీరు ఉన్నట్టుండి నిరాశకు, బద్ధకానికి లోనవుతారు. ప్రయాణాలు చేయాలంటే విసుగు వస్తుంది. అనుకున్న ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉన్నత విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పరంగా కాలేయం, అంటే లివర్ సమస్యలు, తొడలు మరియు నడుముకు సంబంధించిన నొప్పులు, అజీర్తి, బరువు పెరగడం వంటివి ఇబ్బంది పెడతాయి. ఏ పని మీద లక్ష్యం నిలపరేకపోవడం, అనవసరమైన వాదనల వల్ల మంచి అవకాశాలు చేజారిపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు రావడం వంటివి జరుగుతాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరగడం, ముఖ్యంగా ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా దిష్టిదోషం యొక్క ప్రభావాలే.